ప్రభుత్వ అధికారుల తీరుపై ఎమ్మెల్యే దానం నాగేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తన నియోజకవర్గం సమస్యలపై ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అప్లై నో రిప్లై అన్నట్లుగా అధికారుల తీరు ఉందని మండిపడ్డారు. క్యాంప్ ఆఫీస్కు స్థలం అలాట్ చేయమంటే పట్టించుకోలేదని, కానీ తన నియోజకవర్గంలో తనకు సమాచారం లేకుండా సబ్స్టేషన్కు శంకుస్థాపన చేశారన్నారు దానం. ఈడబ్ల్యూఎస్ కాలనీలో స్థలం ఆక్రమిస్తే ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు సోషల్ మీడియా వాళ్ళకి మాత్రం వణికిపోయి సెటిల్మెంట్లు చేస్తారంటూ హాట్ కామెంట్ చేశారు. చాలా మంది చాలా సమస్యలు చెప్తున్నారు కదా, అప్లై నో రిప్లై అన్నట్టుగా ఉంది ఇక్కడ. కాబట్టి కొన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. నాకు సంబంధించి నా క్యాంప్ ఆఫీస్ గురించి గత 15 నెలల నుంచి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఆశ్చర్యంగా ఏంటంటే మేము అడిగిన క్యాంప్ ఆఫీస్ గురించి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర సమాచారం ఉండదు, జిహెచ్ఎంసీ దగ్గర సమాచారం ఉండదు. ఈద్గా గ్రౌండ్ అది, దాని పక్కకు వేరే ప్రభుత్వ స్థలం ఉంది. ఆ స్థలంలో కొంచెం నాకు క్యాంప్ ఆఫీస్కు స్థలం ఇవ్వమంటే అది వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు. కానీ నా ప్రమేయం లేకుండా, నా యొక్క ప్రెజెన్స్ లేకుండా అక్కడ ఫౌండేషన్ వేశారు. నేను పోయి నా రెగ్యులర్ స్టైల్లో పలగొట్టాను. పోయి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. నోట్ అనేది అది రెగ్యులర్ ప్రాక్టీస్ అధ్యక్ష. నోట్ అంటే మాకు తెలుసు, నేను కూడా మంత్రిగా పనిచేశాను. నోట్ చేసుకుంటామంటాం, బయటికి పోయిన తర్వాత అది డస్ట్బిన్లో వేస్తాం ఆ పేపర్ తీసుకుపోయి. ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ కాబట్టి నేను చేశాను కాబట్టి చెప్తున్నా అధ్యక్ష. నేను వాళ్ళని ఎవరిని బ్లేమ్ చేస్తలేను. ఇప్పుడు నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు ఏం మాట్లాడాలో. అందరికంటే సీనియర్ ఎమ్మెల్యే నేను. ఈడబ్ల్యూఎస్ కాలనీ నేను మినిస్టర్ ఉన్నప్పుడు ఫౌండేషన్ ఇచ్చి కాలనీ కట్టించాను. ఆ ఈడబ్ల్యూఎస్ కాలనీలో ఒక వ్యక్తి వెంకటరెడ్డి అని 5-6 ఇండ్లు వాళ్ళకు కొంచెం డబ్బులు అప్పు కింద ఇచ్చి అన్ని ఇండ్లు లాక్కొని 6 ఫ్లోర్లు వేశారు. నేను కంప్లైంట్ జోనల్ కమిషనర్ కంప్లైంట్ విత్ పిక్చర్స్ కోర్టు ఆర్డర్తో సహా పంపించాను. ఈరోజు వచ్చే ముందు ఎంఆర్ఓ గారికి, తహసీల్దార్ గారికి, అదేవిధంగా డీసీ గారికి పంపించాను. యాక్షన్ తీసుకుంటలేరు. ఇది నడుస్తుంది కాబట్టి దయచేసి మీ సీరియస్ మ్యాటర్స్ ఇవి కాబట్టి ప్రభుత్వం తీసుకురావాలని బాధ్యత ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను. మీరు అదే నోట్ చేసుకుంటారు, రెగ్యులర్గా చెప్తారు కాబట్టి అది మీ ఇష్టం, నేనేం దాన్ని చెప్పలేను. కాబట్టి ఇలాంటి ఎవరైతే సోషల్ మీడియాని మిస్యూజ్ చేసుకొని ఇలాగా అందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, ఇది చాలా హైదరాబాద్ సిటీలో చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది. బిల్డర్స్ని చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు అయితే వణికిపోతారు వాళ్ళతో. ఎమ్మెల్యే ఫోన్ చేసినా, మినిస్టర్ ఫోన్ చేసినా భయపడదు. కానీ ఆ సోషల్ మీడియా వాడు ఒక ఫోన్ చేస్తే మాత్రం సార్ నేను యాక్షన్ తీసుకుంటా అంటాడు. ఇద్దరు కూర్చొని లావాదేవీ జరిగిపోతుంది.